मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मकदम है। मरकज़ में कांग्रेस पार्टी को इख्तिदार हासिल होगा और निज़ामाबाद पार्लिमानी हल्के से कांग्रेस पार्टी उम्मीदवार टी.जी. वनरेड्डी को 1,30,000 वोटों की अक्सरियत से कामयाबी होगी। इन ख्यालात का इजहार साबिक़ वज़ीर व रुकने असम्बली बोधन इंचार्ज हल्के पार्लियामेंट निज़ामाबाद पी सुदर्शन रेड्डी ने एक मुनक़िदा मीडिया कॉन्फ्रेंस में कहा। सदर जिला कांग्रेस कमेटी मनला मोहन रेड्डी की सदारत में पीसीसी वर्किंग प्रेसिडेंट व रुकने कौंसल महेश कुमार गौड़, तेलंगाना रियासती उर्दू अकेडमी चेयरमैन ताहिर बिन हमदान, निज़ामाबाद कांग्रेस पार्टी उम्मीदवार व रुकने कौंसल टी.जी. वनरेड्डी के हमरा एक पुरहुजूम प्रेस कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया गया। इस प्रेस कॉन्फ्रेंस में कांग्रेस कायदीन ने कहा कि वोटरों की एक कसीर तादाद ने कांग्रेस पार्टी के उम्मीदवार टी.जी. वनरेड्डी के हक में अपने वोटों का इस्तेमाल किया है। उन कायदीन ने मजीद कहा कि बीआरएस और बीजेपी के खुफिया गठजोड़ के बावजूद कांग्रेस पार्टी को हल्के पार्लियामेंट निज़ामाबाद में 1,50,000 वोटों की अक्सरियत से कामयाबी हासिल करेगी। टी.जी. वनरेड्डी ने कहा कि ज़िला निज़ामाबाद फ़िरक़ावाराना हम आहंगी का एक गहवारा है। इंतखाबात पुरअमन माहौल में मुनक़्क़िद होने ताहम बाज़ सियासी जमातों के कायदीन ने मजहबी मुनाफरत और पुरअमन माहौल को हवा देने की कोशिश की, लेकिन उन्हें मायूसी का सामना करना पड़ा। उन्होंने कहा कि तश्कील तेलंगाना के बाद मरकज़ी और रियासती हुकूमत ने निज़ामाबाद की हमाजहत तरक्की को मुकम्मल तौर पर नज़रअंदाज कर दिया था। पार्लिमानी इंतखाब में कामयाबी हासिल होने के बाद ज़िले की तरक्की के लिए कांग्रेस पार्टी की जिम्मेदारी में इजाफा हुआ है। ప్రధానంగా బోధన చక్కెర కర్మాగారం ఏదైతుందో వారి నియోజకవర్గ పరిధిలో అది భాగస్వామ్యం కావటం, ఇంకో చక్కెర కర్మాగారం జగిత్యాల జిల్లాలో ఉండటం, 2020 డిసెంబర్ నాటికి ఏదైతుందో ఈ చక్కెర కర్మాగార ప్రారంభం అనేది రాష్ట్ర పరిధిలోని అంశంగా భావించి దీన్ని ప్రారంభం చేయబోవడం అనేది రైతాంగం దీన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారు। ఇవి దీంతో అమిత్ షా గారు వచ్చి దీంతో మీరు సహకార రంగం అని చెప్పి తెలివితే ఇవ్వడము భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం పోయింది। అట్లాగే నిజామాబాద్ పట్టణం జిల్లా కేంద్రం ఇది, సూరు జిల్లా కేంద్రం ఇది। మన మిత్రుడు మహేష్ గౌడ్ గారు పేర్కొన్నట్టు ఏదైతుందో ఈ స్మార్ట్ సిటీగా ఎంపిక చేయబట్టడానికి అన్ని అవకాశాలు ఉండి కూడా ఏ స్మార్ట్ సిటీ ఎంపిక అనేది ఏదైతుందో దానికి కావాల్సిన పారామీటర్స్ ఉంటాయి। ఆ పారామీటర్స్ అన్ని ఉండి కూడా ఇదేదైతుందో స్మార్ట్ సిటీగా గుర్తింప చేయబడలేకపోవడంతో ఏదైతుందో ఈ పట్టణం అభివృద్ధి కావాల్సిన నిధులు పొందడం లోపల మనం ఆశయం పెద్ద పొందలేకపోయింది। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి। ఇక్కడ గతంలో బాధ్యత వహించిన మిత్రులు అభివృద్ధి గారే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ కానండి వాళ్ళు బాధ్యత వహించాలి। రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ప్రస్తుతం అదృష్టం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది। ఇక్కడ ఉండే పారామీటర్స్, ఇక్కడ జనాభా కానీ నగర వైశాల్యం కానీ ఆదాయ పరిమితి కానీ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని రేపు రాబోయేటువంటి ఒక ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి నివేదికలు కేంద్రానికి నివేదిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళి నివేదికలు కేంద్రానికి నివేదిస్తూ పట్టణాభివృద్ధి శాఖ ఈ స్మార్ట్ సిటీగా ఎంపిక పడడం అనేది స్వయంగా ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు। ఈ ప్రాంత ప్రాతినిధ్యం అని చెప్పంటున్నాయి।